హాయ్ మామ, మళ్ళీ రైతుల గురించి చెప్పడానికే మళ్ళీ వీడియో మొదలు పెట్టా. ఈ మధ్యకాలంలో 10 రూపాయలకి ఏమైనా వస్తుందా? ఇప్పుడైతే నువ్వు కేజీ బెండకాయలు తీసుకోవచ్చు, ఏదైనా తీసుకున్నా 10 రూపాయలకి ఏమైనా వస్తుందా? ఏది రాదు. నాకు తెలిసినంతవరకైతే నీకు కూరగాయలు అయితే ఏం రావు. కానీ రీసెంట్గా ఒక్కొక్కటి 10 రూపాయలు కింద అమ్మాడు రైతు, తెలుసా? అరటి అవ్వచ్చు, బత్తాయి అవ్వచ్చు, బెండకాయలు అవ్వచ్చు, ఏవి తీసుకున్నా, కూరగాయల్లో ఏవి తీసుకున్నా, రైతుకు మామిడికాయలు ఏవి తీసుకున్నా ఈ మధ్యకాలంలో రీసెంట్ ఈ 6 మంత్స్లో ఈ 6 మంత్స్లో 10 రూపాయలు కింద అమ్మాడు రైతు. ఉల్లు అవ్వచ్చు, ఏదైనా తీసుకో, 10 రూపాయలు కింద అమ్మాడు రైతు. ఎవడైనా ఒక్కడైనా క్వశ్చన్ చేశాడంటే నాకు తెలిసినంతవరకు ఎవరు చేయలేదు మామ. ఓకే, ఒక్క 1 డే షో అంతా ఏంటంటే ఈరోజు మాట్లాడేస్తారు, రేపటి నార్మల్ పట్టించుకున్న దానికి ఎందుకు ఇంకా మాట్లాడడం కూడా వేస్ట్ కదా. ఇంకొకటి, స్కీమ్స్ అర్థం కానప్పుడు రైతుకి ఎందుకు ఆ స్కీము పనికిరాదు కదా. నాకు తెలిసినంతవరకు స్కీమ్ పేరు పెట్టి దోచేయడం అసలు మామూలుగా దోచరు, పిచ్చగా దోచేస్తారు. ఇంకొకటి, ఇది కారణం ఒక గవర్నమెంట్ ఒక్కటే కాదు రీజన్, మనం కూడా ఎంతో కొంత టేక్ కేర్ చేస్తే తప్ప ఒక రైతులు ఉండాలి అంత సీరియస్ చెప్తున్నా, రైతులు ఉండాలని ఫీలింగ్ అనుకుంటావు నువ్వు. జస్ట్ మూవీస్లో చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతావు. ఏంటంటే మహర్షి, శర్వానంద్ ఒకటి ఉంది, ఆ మూవీ పేరు గుర్తుకు రావట్లే, అదొకటి, ఖైదీ నెంబర్ 150, ఇవన్నీ చూసినప్పుడు నువ్వు ఇన్స్పైర్ అవుతావు. కానీ దాని తర్వాత నువ్వు జస్ట్ 1 డే 1 అవర్ తర్వాత నార్మల్ అయిపోతావు.